హలో అండి. హాయ్. అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేను పర్లేదండి. బానే ఉన్నాను. ఈ మధ్య ఏంటో బాగా తలనొప్పొస్తుంది. కానీ తప్పదు కదా! ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అన్నట్టు మన పని మనమే చేసుకోవాలి గదా! ఇక్కడైతే వీడియో ఏంటంటే, మా ఆయన ఎప్పటినుంచో లెగ్ పీస్‌లు అడుగుతున్నానండి తినాలనిపించి. నేనెప్పుడో అడిగితే ఆయన ఇవాళ తెచ్చారు. అది గూడా నైట్ చాలా లేట్ అయిపోయింది. 11 అయిపోయింది టైము. మా ఇద్దరు పిల్లలు గూడా పడుకున్నారు. అసలు ఫస్ట్ అర్థం కాలేదు. ఆ పొట్లంలో ఏమున్నాయి ఏంటా అని చెప్పి ఓపెన్ చేస్తే ఆహా! లెగ్ పీస్‌లని అర్థమైంది. మొత్తానికైతే ఎంజాయ్ అయితే చేశాను తినేటప్పుడు. చాలా బావున్నాయి. ఎంతైనా మన ఇంట్లో టేస్ట్ వేరే ఉంటది. బయట టేస్ట్ వేరే ఉంటది గదా! ఎంత బ్రహ్మాండంగా మనం ఇంట్లో చేసుకున్నా బయట టేస్ట్ అంత అనిపిచ్చదు. కొన్ని కొన్ని వాటికైతే. కొన్ని కొన్ని వాటికైతే మనం గూడా బానే చేస్తాంలేండి బయట వాటికంటే. మొత్తానికైతే తింటున్నానండి లెగ్ పీసుని. తేవడానికైతే 2 తెచ్చారు. తెలుసాయనకి నాకు ఆతృత ఎక్కువుంటది గానీ ఎక్కువ తినలేనని చెప్పి. వామ్మో! మండి ఏంటి ఇంకేవో ఉంటాయండి బాబు ప్లేట్లు ప్లేట్ల నిండా పెడతారు. తింటారు. మన వల్ల కాదండి బాబోయ్! నేను ఆ ఒక్కటి తినడానికే ఎంతసేపయిందో తెలుసా నాకు. ఏంటి 2 తిన్నాననుకుంటున్నారా? మనకంత లేదండి. ఆ ఒకటి తినేసి ఇంకోటి మా ఆయనకిచ్చేసాను. తిందాం అనుకున్నా గానీ అప్పటికి టైము 11 దాటింది. అసలు ఆ టైంలో తినకూడదు. కానీ ఏం చేయాలి ఇష్టంగా తెచ్చారు కదా నా కోసం అని జెప్పి, అలాగే నేను గూడా ఇష్టంగా తిన్నాను. మొత్తానికైతే ఒకటి కంప్లీట్ చేస్తున్నానండి. హా! అదన్నమాట నా వీడియో. కాస్త వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ వేయండి. ఏం కాదు గానీ. అర్థమవుతుందా? చూస్తున్నారా వీడియోని? చూస్తే ఒక లైక్ వేయండి మర్చిపోమాకండి. సో, మరొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తానండి. మొత్తానికైతే కొరికేస్తున్నాను చూసారా దాన్ని. కంప్లీట్ చేయాలి కదా! అంత రేట్ పెట్టి కొంటాం కదండీ! ఎలా పడేస్తాను చెప్పండి. నేనైతే అస్సలు వదిలిపెట్టను. అంటే డబ్బులు పెట్టామని కాదు గానీ, చికెన్ చాలామందేంటంటే పైపైన తినేసి వదిలేస్తారేమో నాకలా అని కాదు. మొత్తం దాన్ని కొరికి దాన్నేమంటారు? కొరికి కొరికి మొత్తానికైతే లోపల పిప్పినంతా తినేస్తానన్నమాట. అంటే అంతలా ఇష్టమన్నమాట నాన్ వెజ్ అంటే. ఇలా అయితే 1 పీస్‌ని కంప్లీట్ చేశానండి. వీడియో చూస్తే ఒక లైక్ వేయండి. మరొక వీడియోతో మీ ముందుకొస్తా. బాయ్. బాయ్.